చూసారన్న చందు అంతిమ యాత్రలు, చందు చనిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలి అన్న. ఒక ఆర్టిస్ట్ చనిపోతే కో ఆర్టిస్టులు కానీ చాలామంది, ఎందుకంటే ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి చాలామంది రావాలి, ఒక్కళ్ళు కూడా రాలే అన్న. ఎందుకంటే గత కొద్ది ఇయర్స్ నుంచి కొన్ని సీరియల్లో యాక్ట్ చేశాం మేము. ఏ ఒక్క నటుడు ఎవ్వరు కూడా రాలేదు. ఇక తప్పొప్పులు పక్కన పెడితే ప్రతి ఒక్కరూ సహజంగా తప్పొప్పులు చేస్తారు, తప్పొప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ లేరు. అవునా కదా? ఎంత శత్రువు అయినా సరే చనిపోయాడు అంటే కంపల్సరీ రావాలి. ఎంత బిజీలో ఉన్నా, ఎంతున్నా, ఎక్కడున్నా రావాలి, తప్పొప్పులు పక్కన పెడితే. ఎవ్వరూ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది నాకు చాలా బాధేసింది. ఎందుకంటే అంత మంచిగా బతికిన వ్యక్తి, భీముల్ లాంటి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, డేర్ ఫెలో, ఇలాంటి వ్యక్తి, సమాజంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చనిపోతే ఎవ్వరు కూడా బుల్లితెర తెర నటులతో ఎక్కువ సంబంధం ఉంది, ఎవ్వరు కూడా రాకపోవడం, లొకేషన్లో ప్రతి ఒక్కరిని అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని ఇంత మంచి పలకరించే వ్యక్తి చనిపోతే ఎవ్వరూ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాకైతే చాలా బాధ వేస్తుంది అన్న. అంటే మీతో ఎలా ఉండేవాడు? ఎందుకంటే మీరు స్వాతి చినుకులు సంథింగ్ చాలా సీరియల్ నటించారు ఇద్దరు కలిసి. అన్న, మా ఇద్దరి బాండింగ్ ఎలా ఉండేదంటే, ఒకసారి ఆడిషన్కి వెళ్ళామన్నా మేము. ఆడిషన్లో పరిచయం, ఐ థింక్ కెరటాలు అనుకుంటా. అప్పుడు పరిచయం, ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ లెక్క అయ్యాం. షూటింగ్కి నేను ఎప్పుడు వెళ్ళినా, మాది ఓల్డ్ సిటీ, తనది సికింద్రాబాద్. ఓల్డ్ సిటీ సైడ్ నార్సింగ్ ఆ రూట్స్లో ఎక్కడ ఉన్నా సరే తన కార్లో నన్ను పికప్ చేసుకొని వెళ్ళేవాడు. మా ఇంటికి వచ్చేవాడు, కాఫీ తాగేటోడు, వాళ్ళ వైఫ్తో కూడా చాలా బాగా మాట్లాడేటోడు. నేనే అసలు కులుకునేటోడిని. ఎంతసేపు వైఫేనా బాయ్, ఎంతసేపు వైఫేనా, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడైనా ఆపు. అంటే వైఫ్ అంటే ఏ వైఫ్ అనుకోవచ్చు? శిల్ప గారు, శిల్ప చెల్లెలు. నాతో 2-3 టైమ్స్ మాట్లాడింది కాబట్టి శిల్ప చెల్లెలు అంట. తనకు గుర్తుందలే నాకు తెలియదు కానీ షూటింగ్ రోజుల్లో నాతో మాట్లాడించాడు కూడా. ఇలా కలిసి చేస్తున్నాం, కో ఆర్టిస్టు, అది ఇది అని చెప్పి మాట్లాడించాడు. రీసెంట్లీ మాట్లాడడం కూడా జరిగింది. అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా నేను చెప్తాను. నేను ఒక అంత మంచి తప్పులన్నీ అందరు చేస్తారు బాయ్, అందరు మంచోళ్ళని చెప్ప, అందరు లంగాలని కూడా చెప్ప. అవునా కదా? లంగాలు ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు. లంగల మంచోళ్ళ పక్కన పెడితే అక్కడ చనిపోయాడు, ఒక వ్యక్తి చనిపోయాడు, మనకు సంబంధించిన వ్యక్తి చనిపోయాడు. కంపల్సరీ రావాలి బై. నువ్వేమన్నా ఢిల్లీలో ఉన్నావా, అమెరికాలో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా? అక్క అని చెప్పి నటించిండు, బాబాయ్ అని చెప్పి నటించిండు. వస్తే నీ సొమ్మేమన్నా పోద్దా? ఎక్కడ పోయిన వాళ్ళనే వస్తారు. పైకి వెళ్ళిన వ్యక్తి ఎలా చనిపోయాడు అని పక్కన పెడితే పైకి వెళ్ళిన వ్యక్తి రాలేడు. రాకపోగా మళ్ళీ ఏవేవో ఎలిగేషన్స్, మీరేదో పెద్ద ముద్ద పూసలు అన్నట్టు చేసేటివన్నీ లంగా పనులు. వెనక నుంచి ఎవరెవరు లంగా పనులు చేస్తున్నారో అది వాళ్ళ మనసాక్షికి తెలుసు. పైనుంచి ఎలిగేషన్స్, బ్యాడ్ కామెంట్స్, చీచి ఇలాంటి వ్యక్తి అనుకోవడము. అంటే దొరికింది కాబట్టి దొంగ, దొరకపోతే దొర. ఇప్పుడు ఇదే ముంగట్కి వస్తుంది. పోనీ ఇంటర్వ్యూ తీసుకుందామన్నా కూడా ఎవరు ఇంటర్వ్యూ కూడా ఇయ్యట్లే. వాస్తవంగా సాటి నటుడు, ఒక మంచి యాక్టరు, సో ప్రతి ఒక్క సీరియల్ ఆర్టిస్ట్ అందరూ గుర్తుపడే వ్యక్తి, మరి ఎవరు అక్కడ కనిపించలేదు, ఇక ఇంటర్వ్యూ పిలిచి వస్తలేరు. అరే అవునా అన్న, మంచి ఫేమ్ లో ఉన్న వ్యక్తి అన్న, ఎందుకోసం వస్తలేరు అంటారు రేపు అన్న? ఎందుకోసం వస్తలేరు ఏంది? ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చందు తప్పు చేశాడు, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నా. ఇందాకనే సహజంగా తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అవునా కదా? తప్పు చేశాడనే అంశం పక్కన పెడితే తను చనిపోయాడు. అవును, వాళ్ళ కుటుంబం ఒక శోకసంద్రంలో ఉంది. కనీసం తనతో పాటు యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులైనా వచ్చి చూస్తే వాళ్ళ కొంచెము, అంటే ఆ చావుకు, చనిపోయిన ఆ చావుకి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ధైర్యం వచ్చేది. అక్కడ మీడియా వాళ్ళు తప్ప ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు, ఏ ఆర్టిస్టులు కూడా కనిపించలేదు. నేనైతే షాక్కి గురైపోయినా. ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. ఇలాంటి షాక్స్ ఏమన్నా నేను విన్నా అంటే నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అప్పుడప్పుడు అవుతుంది. ఆ బ్రీతింగ్ అంటే గుర్తుకొచ్చింది, వీళ్ళిద్దరు ఒకటైంది కూడా ఆ బ్రీత్ వల్లనే. ఎవరెవరు? పవిత్ర అనే ఆంటీ చందు అనే మా ఫ్రెండ్ కి క్లోజ్ అవ్వడం, అక్కడి నుంచి వాళ్ళ బాండింగ్ ఏర్పడడం,
దాని తర్వాత అది ఎక్కడికో ఎలానో వెళ్ళాల్సిన పట్టాలు ఎలానో వెళ్ళిపోయి ఇలా ఇప్పుడు ఇంతకి కారణమైంది. అంటే మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో అన్నారు ఒకసారి మళ్ళీ ఆంటీ అని వినిపించట్లేదా మీకు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు? ఎందుకు అట్లా విమర్శిస్తున్నారు అంటే మన మధ్యలో లేదు, మన మధ్యలో ఉన్నా లేకపోయినా భయ్ నేను ఒక మాట అంటా ఎందుకు ఇన్ని రోజులు నేను చెప్పాను, నేను కాళ్ళని 2-3 సార్లు మాట్లాడి నేను చెప్పిన ఇనేటోళ్ళకి చెప్తాం భయ్, ఇన్నోళ్ళకి ఎంత చెప్తాం? ఇంట్లో టోళ్ళు చెప్తేనే ఎవరు ఇంటలేరు, బయట మీరైతే చూస్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు చెప్తేనే ఎవరు వింటలేరు. నువ్వెవరు రాబాయ్ అని అనేసరికి ఎలా అనిపిస్తుంది? మధ్యలో నాకు రూమర్స్ వినిపించినాయి, నాకు మధ్యలో కలిసిండు, అన్ఫార్చునేట్లీ వెళ్తుంటే కలిసిండు, దాని కాల్ కూడా చేసా, చనిపోయే ముందు ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత నీ కాల్ చేసా, ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడలే బిజీలో పెట్టేసిండు, అయిపోయింది, అలా జరిగిపోయింది. ఐటమ్ అని ఎందుకన్నా అంటే ఒకటి మా ఓన్ని కూడా నేను తప్పని చెప్తున్నా, నేను చందుది కూడా తప్పే, ఎందుకంటే ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతుంది, అవునా కాదా? కానీ ఎక్కువ తప్పు ఈ పవిత్ర అని చెప్తా, ఐటమ్ ఆంటీదనే చెప్తా. ఎందుకోసం అంటే కన్నడ ఇండస్ట్రీ తను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత చలో ఏదో తనకున్న కారణాల వల్ల అది సెట్ అవ్వక ఆ సీరియల్స్ అవి ఇవి యాక్ట్ చేసుకుంటూ చలో మంచి ఫేమ్ సంపాదించుకుంది. దాని తర్వాత ఆమెను చూసి ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రమా లేకపోతే ఏందో తెలియదు కానీ ఇక్కడున్న బాయమ్మలు ఎవ్వరు నచ్చరు, ఇక్కడున్న ఆర్టిస్టులు ఎవ్వరు నచ్చరు, అక్కడ వాళ్ళదే బాగుంటదేమో, నాకైతే అర్థం కాదు మరి, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. అరే ఇంతమంది ఇక్కడ ఛాన్సులు లేక ఎవరు ఎందుకు పోయి నాకు ఆపర్చునిటీలు లేవు, ఏం తక్కువ ఉంది నాకు, నేను హైదరాబాద్లో ఉంటా, ఇంకా మంచి పనులు చేస్తుంటా, అవసరం లేదు ఇక్కడ వాళ్ళు అవసరం లేదు, అక్కడ వాళ్ళది అయితేనే వీళ్ళకి బాగా నిండుతుంది అనమాట. అందుకని అక్కడ వాళ్ళనే పిలిపించుకుంటాడు, హీరో కావాలి, విలన్ కావాలి, అందరు కావాలి, మనం తెలంగాణలో బతుక్కుంటూ మనకేమో తమిళనాడులో కావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ బై? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకోండి భయ్, ఏ డైరెక్టర్ చూడు ఎవరన్నా చూడండి, నాకేం సంబంధం లేదు, ఉన్న మాట చెప్తున్నా. ఛాన్సులు లేక ఇలా జక్మరాయించుకుంటున్నాం భయ్, బయట వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ వాళ్ళ టాలెంట్ లేదా? ఎందుకు టాలెంట్ లేదు? పిలిపించి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు భయ్, బయట వాళ్ళే ఇలా బాగుంటుంది, బయట వాళ్ళే కావాలి వీళ్ళకి, డైరెక్టర్లకు కావచ్చు ఎవరికన్నా కావచ్చు. ఇక ఇక్కడ జోకనే పనికి, బయట వాళ్ళ జోకనేకి అయితే బాగా పనికి వస్తుంది. అంటే ఇక్కడ కాకుండా బయట బయట వాళ్ళవే కావాలి, బయట వాళ్ళవే జోకుతుంటారు బాగా. పిలిపించుకున్నారు, ఓకే ఆమెకు ఒక ఫేమ్ ఉందని చెప్పి పిలిచారు, క్యారెక్టర్ మంచిది ఇచ్చాడు, దాంతో బ్రదర్ క్యారెక్టర్ మనోడు చేశాడు, అంతా అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా సెట్ అయిందో తెలియదు, బయటికి రూమర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియడం జరిగింది. దాని తర్వాత నేను కలిసినప్పుడు చెప్పిన తర్వాత లైట్ రూమర్స్ అనేవి మామూలే కదా మన ఇండస్ట్రీలో, బయట కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ రూమర్స్ కాదా నిజమని తెలిసిన తర్వాత నేను కాల్ చేసి మాట్లాడా, నువ్వెంతలే, అరే జలరాబాయ్ నీదేంది నాదేంది అన్నట్టు ఏదో మాట్లాడాడు. సరే మా ఇద్దరికి బ్రేక్ అయింది, నా టెన్షన్స్ వల్ల నేను ఆగిపోయా, మా మమ్మీ మదర్ చనిపోయిన సెంటిమెంట్లో నేనున్నా, ఇదంతా ఇందాక వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఐటమ్ అనే గర్లు చందు ఐవాన్ చందు బాయమ్మ అని చెప్పి కోసుకుందంట. చేయి కోసుకోవడం ఇది ఇంకో మిరాకిల్. ఇది మా వాడు ఒప్పుకోలేడు భయ్, ఫస్ట్ స్టార్టింగ్ లో ఒప్పుకోలేడు, నా దేశం ప్రకారం మా వాడు ఒప్పుకోలేడు. నేను కూడా మీరు ఎట్లయితే అన్నారు కదా గ్రౌండ్కి వెళ్ళి మొత్తం అంతా గ్యాదరింగ్ చేసి తెలుసుకున్నా అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. ఎవరు ముందుకు రావట్లేరు భయ్, అందరు మా వాడినే బ్యాడ్ అంటుంటే ఎందుకంటారు భయ్ బ్యాడ్? మా వాళ్ళ గుడి కూడా ఉందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చిన. ఇప్పుడు మీరు పిలిస్తేనే నేను వచ్చినా కదా, నా అంతా అయితే నేను రాలే కదా, అవునా కదా? పిలిస్తేనే వచ్చా, నా అంతా నేను రాలే. ఒకటి అది ఎలా జరిగిపోయిందో ఏమో చేయకోసుకోవడం మా వానికి అంటే తొందరగా సెంటిమెంట్ అయిపోతాడు. చిన్నపిల్లని మెంటాలిటీ డేరు చాలా ఉంది, చిన్నపిల్లని మెంటాలిటీ. అరే మరి ఏం ఊహించుకున్నాడో ఏంటో ఏమో తర్వాత విషయం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.